నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోల్డ్ రికవరీ చేసిన సంతపేట పోలీసులు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. నారాయణలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. నూతన కమిషనర్ నందన్. నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5,40,000 విలువ చేసే బంగారాన్ని రికవరీ చేసినట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సంతపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ మన్సూర్, కొరడా వీధికి చెందిన షేక్ నిజాం దగ్గర ఏడాది కాలంగా బంగారు పనిచేస్తున్నారు. బంగారం కరిగించుకురమ్మని 130 గ్రాములు మన్సూర్కు యజమాని అప్పచెప్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 108 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతపేట సిఐ దశరథ రామారావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖు షేక్ నిజాం అని ఒక బంగారు కొట్టు అంగడి ఆయన తన దగ్గర పనిచేసే షేక్ మన్సూర్ అనే అతనికి బంగారు వస్తువులు తయారు చేయమని చెప్పి కరగబెట్టమని చెప్పి ఇచ్చాడు. వాటికి సంబంధించిన 120 గ్రాముల బంగారం తీసుకొని ఆయన 130 గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఫిర్యాది షేక్ నిజాం గారి రిపోర్ట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు, అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్పీ గారి సూపర్విజన్లో ఈ టీం పట్టుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి 109 గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో ముద్దాయి అఫెన్స్ జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసుని చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈరోజు 108 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు, సిఐ గారిని, అలానే ఎస్ఐ గారిని, వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది. వాళ్ళని రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము, 3 టౌన్ ఏరియాలో బంగారు అంగడిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాశ పనులుగా మారి యజమానికి టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి బంగారు అంగడిల యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర పనిచేసే సిబ్బందిని, నమ్మకస్తుల్ని, పైగా వాళ్ళ క్యారెక్టర్, కాండక్ట్, యాక్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చూస్తున్నాం, రాజస్థాన్ నుంచి, పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం, అలానే తిరిగి కనపడకుండా ఉండడం, పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడానికి జరుగుతూ ఉంది. కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి. దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. కేంద్ర ఆర్థిక సంఘం ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా గారిని కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా 3 విషయాలపై ప్రస్తావించారు. ఆ 3 విషయాలను వారు మీడియాకు వెల్లడించారు. As you are a constitutional body under Article 280, the Constitution has given a 73rd and 4th amendments. So they mentioned the compulsory, it's a mandate. Establishment of a State Finance Commission is mandated by Article 243I of 1 and Article 243Y of 1 to serve the local bodies. So in Andhra Pradesh, last 2 governments, they destroyed the constitutional systems in Andhra Pradesh. They destroyed the local governments. They false promises made in the elections for the freebies or some other extra, the entire systems of the finance systems gets destroyed, and they went for the loans
apart from FRBM level, and they made corporations as they want, and they wait for the loans on the corporations. Even recently, the CM announced that they are going to get a loan of 80,000 crores for the another project, which is for the river linkage. They made a corporation and again they are going for the loans. Here I am submitting, in Andhra Pradesh we have two constitutional bodies, that one is not functioning as SFC, and another one, the Polavaram Project Authority, it is also a constituted body, constituted by the AP Bifurcation Act, sir. Here I am submitting both of the report which I submitted to you. The Polavaram Project Authority is the responsible governing and governance executive committee of the Polavaram project, which is a lifeline of Andhra Pradesh. Here I would like to mention one point. In Polavaram Project Authority annual report, where they are constrained the budget for the minimum drawdown level, which the project of multi-purpose project is going to become a barrage, and the entire state of the river linkage projects is going to be collapsed. Here they are demanding, because while the bifurcation of the states are, they clearly mentioned the Polavaram Project Authority, they given a national status, and with the national status, generally for the national status projects 60-40 ratio, whereas special category states 90-10. For the only this project, because of bifurcating the state, they consider the 100% of the project will be completed, including R&R, including the power project. Now, because of this issue, here we mentioned that point also, point number 38 is there in the budget bill copy also, we can go through that, sir. So, the Congress party is demanding, because there the rehabilitation and resettlement was not being, almost 700 people from the last 10 years, they were not in a position to get any financial assistance and any subsidy schemes, because they are already announced as a draft funders. So, the rehabilitation has become very difficult. So simply one point I would like to say, sir, in the Polavaram Project Authority annual report, they clearly mentioned and bifurcated the status of the rehabilitation and resettlements into two categories, sir, which is unfortunate, because they are going to give up to 41.5 meters of storage of water level. The project displacement families is 20,000. If they complete the project is as per the design only. Project they are constructing as per the design up to the FRL, full reservoir level, but they are giving funds only the water, they are only the storage of the minimum drawdown level, which is unfortunate, sir. It is very lifeline project for this, and for the irrigation, as you have a special grants, you can help for that to complete the R&R of the almost 7 members of the families of 1,000 families, sir. And finally, as our political colleagues said that the state, the only one solution is that if you can give or recommend for the special category state as Andhra Pradesh, then only it will become, at least we can survive with the political constraints of all parties. The only request is to consider it as a special category status, and whatever the Bifurcation Act, what the promises made in the law, all has to be given in a right answer. అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు రాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆమె నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ తన నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని 23 మంది అనారోగ్య పీడితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసర సహాయం అందిస్తూ చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ప్రాణభిక్ష పెడుతున్నారన్నారు. అనారోగ్యాల బారిన పడిన ఆర్థికంగా చితికిపోయి ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, రావెల వీరేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల్లో
ఏ రకంగా అయితే మనం అభివృద్ధి సంక్షేమము సమపాళల్లో జరుపుకునే నాయకులు మనకొచ్చారు అని అనుకున్నామో అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి భరోసాగా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా వాళ్ళకి అండగా నిలిచారు. ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో మనము కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక్కదాని నుంచే 153 మందికి అనారోగ్య బాధితులకు 2,37,00,000 విలువైన చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ 8 సార్లు ఇచ్చాము. ఈరోజు ఇది 9వ విడత. 23 మందికి 27,81,000 విలువైన CMRF చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇందుకు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 10 నెలల్లో ఇన్ని చెక్స్ ఇచ్చి వీళ్ళందరికీ అండగా నిలబడిన ముఖ్యమంత్రి గారికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ సూర్యతేజను బదిలీ చేసి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం చేసింది. నూతన కమిషనర్ గా ప్రభుత్వం ఇంకా ఎవరిని ప్రకటించకపోవడంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా ఉన్న నందన్ కు కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ సూర్యతేజను బదిలీ చేసి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం చేసింది. నూతన కమిషనర్ గా ప్రభుత్వం ఇంకా ఎవరిని ప్రకటించకపోవడంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా ఉన్న నందన్ కు కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ మెన్ 2024-2025 సంవత్సరానికి నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూషన్స్ వారు మాట్లాడుతూ నెల్లూరులో ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నారాయణ అంటే నెల్లూరు, నెల్లూరు అంటే నారాయణ అని మంత్రి పొంగూరు నారాయణను పొగుడుతలతో ముంచెత్తారు. క్రికెట్ టోర్నమెంట్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. Cricket tournament. Thank you so much. Please. I request all the chief guests. Ready, sir? రోజున మన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ క్రికెట్ ఇక్కడ మన నెల్లూరులో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్స్ ది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎప్పటిలాగే మనకి ఎప్పుడు తెలిసినట్టు నెల్లూరు ఈక్వల్ టు నారాయణ, నారాయణ ఈక్వల్ టు నెల్లూరు లాగా ఈసారి ఈ టోర్నమెంట్ మన నారాయణలో జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం. మనందరికీ తెలిసింది స్పోర్ట్స్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది. ఆ స్పోర్ట్స్ యాంగిల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే స్టెప్స్లో లోకేష్ అన్నయ్య కానీ లేకపోతే సీఎం గారు కానీ లేకపోతే శాప్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూతో పాటు మనకి ఈరోజు ఈ చక్కటి అవకాశం కలిగించిన మన స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అండ్ యాజ్ వీ ఆల్ నో స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. వాళ్ళ మెంటల్ హెల్త్కి కానీ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ గోల్స్కి కానీ అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ లైఫ్కి వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ని దీన్ని ఒక గేమ్ లాగా తీసుకొని దేర్ ఇస్ నో విన్నింగ్ అండ్ లూజింగ్. అందరూ చక్కగా అందరితో ఇంటరాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే ఐ థింక్ ఫ్రమ్ ఎన్ని 38 టీమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా గ్యాదర్ అవటం అనేది రాష్ట్రంలోనే ఫస్ట్ టైం. ఆల్ ద మెడికల్ అండ్ డెంటల్. ఐ థింక్ దిస్ ఆల్సో రికార్డ్ లైక్ ఎలాగంటే మన నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ టు గెట్ 250. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ we have recently, not only recently, from beginning ఒక 3 welfare we have NAM, NOMS and also pregnant women కి సంబంధించి ఒక స్పెసిఫిక్ వెల్ఫేర్ ఇది పెట్టి దానిలో మనకి ఎప్పుడు చిల్డ్రన్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే పువర్ పీపుల్ ఎప్పుడు ప్రోత్సహించి ఆ కార్యక్రమంని
ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రిన్సిపల్ గారికి, అలాగే సూపరింటెండెంట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. దిస్ ఆల్ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ గారు టు బీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ. ఆ విషయాన్ని మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్ల వినియోగం, ఉపయోగాలపై జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, అన్నదాతలకు వ్యయ ప్రయాసాలు లేకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు అనేక నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్పీడ్ వరకు ఎంతవరకు. రెండో పాయింట్కి వచ్చేసరికి మనం చూస్తున్నాం టెరైన్ సెన్సార్ కానీ ఆబ్స్టికల్ సెన్సార్ అని 3 రకాల సెన్సార్లు ఉంటాయి. ఇది ఒక రిమోట్ డ్రోన్ అనేది ఫ్లైట్ కంట్రోల్ ఆధారితంగా పనిచేస్తుంది. రిమోట్ ద్వారా మనం సిగ్నల్స్ ఇస్తూ డ్రోన్ని ఆపరేట్ చేయొచ్చు. 2 రకాల మేడం గారు చెప్పిన ప్రకారంగా 2 చార్జర్లు, 5 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, ల్యాండింగ్ గేర్స్, ప్రొపైలర్స్, 1 year కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ ఇయర్ ట్యాక్స్తో డెలివరీతో 9,80,000 మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆపరేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అంటే మేము ఒక 1,00,000 ఎకరాలు స్ప్రే చేస్తే మాకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే డ్రోన్ యొక్క స్టెబిలిటీ పోతుంది సార్. మా ఆర్ఎండి ఏం చెప్తుందంటే వెయిట్ అంటే 29.8 kgs పేలోడ్ సార్. ఇంకా వెయిట్ తగ్గే కొద్దీ స్టెబిలిటీ అనేది డివియేషన్ అవుతుంది సార్. అందుకని ఫైనల్గా ఈ యొక్క బ్యాటరీస్ అనేవి మనం ఫైనల్గా ఎంపైనల్గా చేసాం. సో ఆ స్పాట్ బ్యాటరీస్ ఏవైతే ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ వాడుతున్నారో అవి దీనికి ఫిట్ చేయడం అవును సార్. అంటే ఫిట్ చేస్తే మళ్ళీ డ్రోన్కి ఇబ్బంది సార్. బట్ ఫిట్ చేయొచ్చు సార్. కానీ మనం ఎక్కువగా రన్ చేసి స్ప్రేయింగ్ చేసే కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. సిఎస్ఎస్ ఆర్కేవీవై స్కీమ్ కింద డ్రోన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ యాక్టివిటీలో స్ప్రేయింగ్ రెండవసారి బీదా రవిచంద్ర శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు బీదా రవిచంద్రతో తన ఛాంబర్లో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. కొంతమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే నిరాడంబరంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా నుంచి రెండవసారి శాసన మండలిలోకి అడుగు పెడుతున్న రవిచంద్రకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బీదా రవిచంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీనియర్ సభ్యుడికి తనలో ఏముందో తెలుసు, కొత్త సభ్యుడికి అయితే క్యాన్సల్ కోరుకోగలరు. మొన్న ఫేస్బుక్ అలాగే పెట్టారు క్యాచ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.